ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపరశు నక్షత్రం స్వాగతం. స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం 4 పాదాలు తులారాశిలో ఉంటాయి. మీ అందరికీ ఈ పరాభవనామ సంవత్సరంలో నక్షత్ర నాడీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. కంగారేం పడక్కర్లేదు. మధ్యలో అలా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప తీవ్రమైన ఇబ్బందులు మీకేమీ ఉండవు. ముఖ్యంగా శనిగ్రహం 6వ స్థానంలో సంచారం. అలాగే ఈ వేధ నాడీసుతులకు వేధలు ఏమీ లేవు, శనిగ్రహం వేధలు లేవు కాబట్టి కాలం సాఫీగానే సాగిపోతుందని చెప్పాలి. గురుడు మఖ నక్షత్రంలో సంచారం, అలా కేతు మఖలో సంచారం చేస్తున్న సమయం మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది, అంతే. అసలు పట్టించుకోక్కర్లేదు. అయినా కానీ ఫలితాలు మనం చెప్పుకుందాం. ఈ సంవత్సరం మీకు కందాయ ఫలితాలు 6-1-1. జూలై దాకా సామాన్యంగా ఉంటుంది. జూలై తర్వాత ఆర్థికంగా కొంత బలం కలుగుతుంది, ఆర్థికంగా కొంత ఉన్నత స్థితికి వెళ్తారు, అనుకూల కాలం ఉంటుంది. స్థితిరీత్యా రాసుల రీత్యా తీసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా 6వ స్థానంలో శని అనుకూల సంచారం, 9వ స్థానంలో జూన్ 2 దాకా గురుడు అనుకూలం, తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 11వ స్థానంలో గురుగ్రహం యొక్క అనుకూల సంచారం. సంవత్సరం మొత్తం 5వ స్థానంలో జన్మరాశి రీత్యా రాహు వ్యతిరేక సంచారం, 11వ స్థానంలో కేతు డిసెంబర్ 5 వరకు అనుకూల సంచారం. డిసెంబర్ 5 తర్వాత కేతువు కూడా రాశి మారుతాడు. అయితే ఈ సమయంలో కేతు మఖా నక్షత్రంలో సంచారం మీకు వ్యతిరేక సంచారం. అది మనం కొంచెం వివరంగా మనం పరిశీలించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో గురుడు మీకు 9, 10, 11 రాశుల్లో సంచారం. 9వ స్థానంలో గురుడు సంచారం అనుకూలంగానే ఉంటుంది. వేదాసూత్రాలకి వ్యతిరేక ఫలితాలు ఏమీ లేవు. కానీ 11వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మాత్రం గురుడు మఖా నక్షత్రంలో సంచారం మీ వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అంటే 11లో రావాల్సిన ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి అంత అనుకూలంగా ఉండవు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో అతిచారం గురుడు 11లోకి వచ్చేసాడు, చాలా బాగుంటుంది అంటే అంత గొప్పగా మీకేం ఉండదు. చాలా జాగ్రత్తగా మనం గమనించుకుందాం. ఈ గురుగ్రహ సంచారం తీసుకున్నట్లయితే గురుడు ఉగాదుల గాయతు, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రంలో సంచారం. అక్టోబర్ 31వ తారీఖు నుంచి అతిచార గమనం మూలంగా మీకు జనవరి 24 వరకు మఖా నక్షత్రంలో సంచారం, 11వ స్థానంలో సంచారం. ఈ సమయంలో ఈయన వైశాఖ నక్షత్రం 23 నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఇది వ్యతిరేక సంచారం. అందువల్ల కొన్నిసార్లు వివాదాలు, స్వల్ప అనారోగ్యాలు, పడి దెబ్బలు తగిలించుకోవడం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆపరేషన్ ఏదైనా పెండింగ్ ఉంటే, ఏదైనా సర్జరీ పెండింగ్ ఉంటే, ఈ అపెండిసైటిస్ ఉంది, లేదా ఫ్యాట్ లంప్ ఏదో ఉంది, ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే, లేదా ఏదైనా ఫ్రాక్చర్ అయితే ప్లేట్స్ అది వేస్తే తీసేయాలి. అవి ఈ సమయంలో తీయించేసుకోండి. ఏదైనా సర్జరీ లాంటిది ఏదైనా ఉంటే ఆ సమయంలో చేయించుకుంటే మంచిది. ఎలాగో అనారోగ్యం ఇవన్నీ సూచిస్తున్నప్పుడు అది తీసుకుంటే అయిపోతున్నాడు. ఏమైనా మనం దాన్ని ఇన్వైట్ చేయాలి, ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేస్తే దోషం పోతుంది. ఈ గురుగ్రహంకు దోషం స్వల్పంగా ఉంది. దానికోసం ప్రత్యేక పరిహారం అంటే అది అక్కర్లేదు. ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి, కులదేవత పూజ చేసుకోండి, మీ గురుగారు రోజు దండం పెట్టి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. శనిగ్రహ సంచారం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా శని ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల సంచారం. మీకు పెద్దగా మీకు అది ఇబ్బంది పెట్టేదేమీ కాదు, సామాన్యంగా సాగిపోతుంది. 6వ స్థానం శని స్థితిరీత్యా మంచివాడు, శని యొక్క బలం ఉంది. అందువల్ల చెప్పుకోదగిన ఇబ్బంది అంటే ఇది శని ఏమి పెట్టడు మిమ్మల్ని. లేకపోతే రాహుగ్రహ సంచారం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. మీకు శతభిష నక్షత్రంలో సంచారం రాహు సాగుతోంది. ఈ రాహు శతభిషంలో ఎప్పటిదాకా ఉన్నాడంటే ఆగస్టు 2 దాకా శతభిషంలో సంచారం రాహు. మీకు త్రిజన్మ నక్షత్రాలైనటువంటి 10వ నక్షత్రం కర్మ నక్షత్రము అంటారు. దీంట్లో రాహుగ్రహ సంచారం మూలంగా ప్రయాణాలు, వివాదాలు, మీరు ఏ తప్పు చేయకపోయినా మీరు అన్నారని, ఏమీ చేయకపోయినా చేశారని అనవసరంగా మాట్లాడటము, మీకంటే వయసులో, స్థాయిలో, హోదాలో చిన్న మాట మీరు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. మోసపోవడం మీ సహజ యొక్క లక్షణం, మీ సహజ లక్షణం. పొగడతలు పొంగిపోవడం, ఉబ్బిపోవడం, అన్నీ చెప్పేయడం, రహస్యం పాటించలేకపోవడం, ఇలాంటి వాటి మూలంగా తగాదాలకి, విమర్శలకు గురయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవి స్తోత్రం ఏదైనా పారాయణ చేసుకోండి. చండీ మంత్రం, మూలమంత్రం జపం చేసుకోండి. ఓం నమః చండికాయ నమః, ఓం నమశ్చండికాయ నమః అవుతుంది కలిపితే దాన్ని జపం చేసుకోండి. వీలైతే చండీ హోమం చేయించుకోండి. ఈ కేతు గ్రహాన్ని తీసుకున్నట్లయితే కేతువు మార్చి 29 నుంచి మే 11 వరకు మఖా నక్షత్రంలో సంచారం, డిసెంబర్ 5 వరకు మఖలో సంచారం. ఇది ఇబ్బంది పెట్టేటువంటి సంచారం. దీంట్లో అనారోగ్యాలు,
ఫుడ్ పాయిజనింగ్ అనేది జరిగే అవకాశం, మెడిసిన్ రియాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. సొంతంగా మందులు వాడకండి, డాక్టర్ సలహా లేకుండా ఏ మందులు వాడకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ కేతు గ్రహాన్ని ఆరాధించండి. వీలైతే కేతు గ్రహానికి పూర్తి శాంతి చేయించుకోండి. 7,000 జపం చేయించుకుని హోమం చేయించుకుంటే మంచిది. గణపతిని ఆరాధించండి. సంకటహర గణేశ స్తోత్రం జపం చేసుకోండి. హరిద్రా గణపతి జపం చేసుకోండి. ఓం హుం గం కులం హరిద్రా గణపతయే వరవరద సర్వజన హృదయం స్తంభయ స్పహ జపం చేసుకోండి, బాగుంటుంది. నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి వీలైన రోజులు కూడా. అలా చేస్తే మీకు ఇబ్బందులు దొరుకుతాయి. అలా మీరు చేయలేకపోతే మన దేవప్రసన్న కార్యాలయంలో నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి. వాటిలో పాల్గొనొచ్చు. ఏప్రిల్ 1 తారీఖు వీడియోలు అయిన తర్వాత, రాశిఫల తారీఖు వీడియో వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను, చూడండి. భయపడక్కర్లేదు. కేతువు మాత్రం పరిహారించడం. కేతు విపరీత యోగ కారక అంటాడు. పిచ్చివాడి చేతులు అనేది కేతు గ్రహం. ఎటు తీసుకెళ్తాడో వెళ్ళేదాకా అర్థం కాదు. మన ప్రయాణం మొదలెట్టేస్తాం ముందరే. బయటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, వెళ్తున్నాం బయటికి అంతే. మీరు మియాపూర్లో బయలుదేరారు, ఎల్బీనగర్ వెళ్తారా, మీరు వెనక పటాంజలి వెళ్తారా తెలియదు. ఇంట్లో బయటకు వచ్చాక అప్పుడు నిర్ణయిస్తారు ఎటు వెళ్ళాలి అనేది. ఈ రకంగా కేతు చేస్తాడు. అందువల్ల సరైన నిర్ణయాలు తీసుకోండి, అంతే. టెన్షన్ ఏం పడక్కర్లేదు. శుభం భూయాత్.